ఈ టైంలో వైసీపీ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. వైసీపీ సపోర్ట్ నాకేం అవసరం అసలు. నాకు ఎవరి సపోర్ట్ జగన్కి సపోర్ట్గా మీరు సినిమాలు తీశారు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్కి సపోర్ట్గా నేను సినిమా తీయాలి. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్తో తీసాను అంతే. చాలామంది టీడీపీ వాళ్ళు రామ్ గోపాల్ భయపడుతున్నాడు లోపలేస్తారని చెప్పేసి. నేను అదే చెప్తున్నా, అది ఎవరికి ఏది నమ్మితే వాళ్ళకి ఆనందం వస్తుందో వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఆనందం మనం ఎందుకు ఆపాలి? సో చూస్తున్నాం, ఆర్జీవీ ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ పెట్టినాడో ఆయన వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఆయన ఎవరైతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఎవరైతే ప్రజెంట్ ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి విజువల్స్లో మనం ఆర్జీవీని చూడొచ్చు. ఆయన అందరి మాట్లాడి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో మొత్తానికి ఆర్జీవీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎవరైతే పత్రికా విలేకరులు అనవసరంగా నన్ను హైలైట్ చేస్తున్నారో, తనను కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారో ఎవరికి భయపడడం లేదు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు సంబంధించిన కేసు అన్నీ కూడా నేను ఎదుర్కొంటాను. నేను ఎవరికి కూడా భయపడట్లేదు. ముఖ్యంగా వైసీపీ అయితే నాకేం సపోర్ట్ లేదు. నాకు ఇష్టం వచ్చిన సినిమా తీసిన ఈ టైంలో కూడా నేను అస్సలు భయపడే అవసరం లేదని చెప్పేసి ఆర్జీవీ మాట్లాడుతున్నారు. ఈ టైంలో వైసీపీ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. వైసీపీ సపోర్ట్ నాకేం అవసరం అసలు. నాకు ఎవరి సపోర్ట్ జగన్కి సపోర్ట్గా మీరు సినిమాలు తీశారు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్కి సపోర్ట్గా నేను సినిమా తీయాలి. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్తో తీసాను అంతే. చాలామంది టీడీపీ వాళ్ళు రామ్ గోపాల్ భయపడుతున్నాడు లోపలేస్తారని చెప్పేసి. నేను అదే చెప్తున్నా, అది ఎవరికి ఏది నమ్మితే వాళ్ళకి ఆనందం వస్తుందో వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఆనందం మనం ఎందుకు ఆపాలి? సో చూస్తున్నాం, ఆర్జీవీ ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ పెట్టినాడో ఆయన వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఆయన ఎవరైతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఎవరైతే ప్రజెంట్ ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి విజువల్స్లో మనం ఆర్జీవీని చూడొచ్చు. ఆయన అందరి మాట్లాడి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో మొత్తానికి ఆర్జీవీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎవరైతే పత్రికా విలేకరులు అనవసరంగా నన్ను హైలైట్ చేస్తున్నారో, తనను కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారో ఎవరికి భయపడడం లేదు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు సంబంధించిన కేసు అన్నీ కూడా నేను ఎదుర్కొంటాను. నేను ఎవరికి కూడా భయపడట్లేదు. ముఖ్యంగా వైసీపీ అయితే నాకేం సపోర్ట్ లేదు. నాకు ఇష్టం వచ్చిన సినిమా తీసిన ఈ టైంలో కూడా నేను అస్సలు భయపడే అవసరం లేదని చెప్పేసి ఆర్జీవీ మాట్లాడుతున్నారు.